శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. భారతుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనించినట్లయితే మేషంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో గురుడు, ధనస్సులో కుజశనులు, మకరంలో కేతువు, కుంభంలో బుధుడు, రవి ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా జన్మంలో శుక్రుడు, అలానే ఈ యొక్క రాశికి గురుడి యొక్క వీక్షణం, ఇది ఎనలేనటువంటి యోగాన్ని మీకు కలగజేస్తున్నది అని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి, భార్యాభర్తల మధ్యలో వస్తున్నటువంటి పొరపొచ్చాలు తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. అలానే విద్యార్థులకు విశేషించి ఎవరైతే కళా సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారు ఉన్నారో వీరికి ఈ వారం అంతా కూడా సానుకూలమైనటువంటి గ్రహగతులను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. అయితే అధికమైనటువంటి విస్తారమైనటువంటి ధనవ్యయం ఉంటుంది. ఈ ధనవ్యయాన్ని కట్టడి చేయడంలో మాత్రం మీరు చాలా వరకు కూడా వైఫల్యాన్ని చెందుతారు. అయితే ఈ ధనవ్యయం అంతా కూడా శుభకార్యాల నిమిత్తంగా సాగటమో లేకపోతే మీరు అనుకున్నటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికో సాగేటువంటిది కనుక ఇదంతా మీరు చేసేటువంటి విధంగానే సాగుతుంది. ఒక తెలియనటువంటి ఒక బద్ధకం ఉంటుంది. ఏదో ఒక తెలియనటువంటి ఆవేదనకు లోన్ అవ్వడానికి మాత్రం అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పుకోదగినటువంటి ఇబ్బందికరమైనటువంటి గ్రహగతులను మాత్రం కల్పించడం లేదు. మీరు చేయాలనుకునేటువంటి ప్రతి పనిని కూడా చాలా క్లారిటీతోటి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వరకు కూడా సానుకూలపడతాయి. పిఆర్ పెంచుకోవాలి, పిఆర్ పెంచుకున్నట్లయితే మనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు. వీటన్నిటికి కూడా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక గవర్నమెంట్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ఇది చాలా మంచి కాలంగా మనం అభివర్ణించుకోవచ్చు. సంతానం పట్ల మీకున్నటువంటి బాధ్యతలను నెరవేర్చుకున్నాం అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఏవైనప్పటికీ కూడా మేషరాశి వారు మరింత మెరుగైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ రావళంబ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేయడం మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేయంలో ఉన్నప్పటికీ, అష్టమంలో కుజశనుల యొక్క సంచారం ఉన్నప్పటికీ ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు మాత్రం మీకు ఏవి కూడా ఏర్పడడం లేదు. మానసిక ప్రశాంతతోటి ఉల్లాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. బరువుగా ఉన్నాయి బాధ్యతలు అనుకున్నప్పటికీ కూడా వాటిని మోయడానికి ఎక్కడా కూడా వెనక అడుగు వేయరు. మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి మీ వర్గాన్ని పరిరక్షించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ఆర్థిక విషయాలు మాత్రం కొంత నత్తనడుగున సాగుతున్నాయి. క్రయ విక్రయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, స్థలాలకు కొనుగోలు చేయడం, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలలో లోన్ల విషయంలో ఎంత జాగ్రత్తగా మీరు ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోన్ కాకుండా ఉండడానికి కూడా ప్రయత్నాలు చేసుకోవాలి. ఓ పక్కన ఉల్లాసంగా ఉంటారు, మరో పక్కన ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు. కనుక వీటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలు, వినోదాది కార్యక్రమాల్లో ఆనందంగా మీరు పాలు పంచుకోగలుగుతారు. భగవంతుడు మీ యందు ఉన్నాడనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సాగించేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నది. ఉద్యోగస్తులు ఎవరైనప్పుడు కూడా ఉన్న ఉద్యోగాన్ని మానకుండా ఉన్నటువంటి దానిలో ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నాలు చేయడం అనేది ఖచ్చితంగా చెప్పుకోదగినటువంటి సూచనగా మాత్రం మనం గ్రహించుకోవాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం రెండింటికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండండి. ఉచిత సలహాలు ఎంత మాత్రం కూడా ఎవరికి కూడా ఇవ్వకండి. ఆరోగ్యం కొంచెం నలతగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం వృషభ రాశి వారికి ఈ వారం ఎంతైనా సరే అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి అవసరంగా కనబడుతున్నది. ఈ వృషభ రాశి వారి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఏకాదశంలో శుక్రుడు, ఈ రాశికి రాజయోగకారకుడు, పంచమంలో గురుడు, మంచి యోగాలు కనబడుతున్నాయి. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేసుకోవడానికి లేదా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి, ఆదాయ మార్గాలను విస్తృతపరచుకోవడానికి, అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి, ఉన్నటువంటి అప్పులను తీర్చుకోవడానికి, ఆస్తి వ్యవహారాలను కొలిక్కి తెచ్చుకోవడానికి, తగాదాలు వివాదాలతో ముడిపడినటువంటి అంశాలను పరిష్కరింపజేసుకోవడానికి, కోర్టు వ్యవహారాల్లో తుది నిర్ణయాలకు రావడానికి, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ వారం చాలా చక్కని అవకాశాలను మీకు కల్పిస్తున్నది అని చెప్పుకోవాలి. విద్యార్థులకు చాలా మంచి కాలం, ఉత్తమోత్తమైనటువంటి కాలంగా మనం
అభివర్ణించుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా నీకు అండగా మేము ఉన్నాం అనేటువంటి ఒక వర్గం చక్కగా చెరువులో ఉంటారు. మంచి అర్థబలాన్ని, అంగబలాన్ని, గౌరవ మర్యాదలను, మాటకి చక్కటి విలువను ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సానుకూలపడుతూ సాగుతూ ఉంటుంది. అయితే శని దృష్టి, కుజ దృష్టి రాశికి ఉన్నాయి కనుక ఆరోగ్యం కొంచెం నలతగా ఉండటానికి, వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పాటించుకోవాల్సిన అవసరం మిథున రాశి వారికి ఈ వారం ఏర్పడుతున్నది అని చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీడించి మేలించమన్న విధంగా ఉండేటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఎవరైతే వ్యసనాలకు బానిసలై ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం కింద ఈ వారాన్ని అభివర్ణించుకోవాలి. ప్రేమలకు, ద్వితీయ వివాహ ప్రయత్నాలకు వీటికి కొంత దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ వారం కాలం చాలా అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉంది, పాజిటివ్గా ఉంది. భాగ్యలక్ష్మి తలుపు తడుతోంది. చక్కగా తలుపులు తెలవండి, లోపలికి ఆహ్వానించండి. అన్నింటా కూడా జయ కేతనాన్ని ఎగరవేయడానికి గాను ప్రయత్నాలు చేయండి. విదేశీయాన యత్నాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన అంశాలు అన్నిటికీ మిథున రాశి వారికి ఈ వారం చాలా చక్కగా దివ్యంగా ఉంది. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గతించిపోయిన అంశాలు గుర్తు చేసుకొని, లేకపోతే కనుక అనవసరమైనటువంటి వివాదాలను మీరే రాజేసుకొని ఉన్నటువంటి వాతావరణం మాత్రం పాడు చేసుకునేటువంటి స్థితికి కల్పించుకోకండి. పొదుపు పథకాల మీద దృష్టిని సారించడం ఎంతైనా సరే మిథున రాశి వారికి ఈ వారం అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించండి. మిథున రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా మానకుండా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శివదర్శనం చేసుకున్న తర్వాత, తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్నింటా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఆర్థిక విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. మీకు అప్పు పుడుతుందా లేదా, మీరు అప్పు తీర్చగలుగుతారా లేదా, మీకు లోన్స్ శాంక్షన్ అవుతాయా కావా, మీరు అసలు ఏదైనా సరే ఒక పని తలపెట్టినటువంటిది ఎప్పటికి అవుతుంది, ఇటువంటి క్లారిటీలన్నీ కూడా పొందడానికి ఈ వారం చాలా చక్కగా దివ్యంగా ఉన్నది అని చెప్పుకోవాలి. పెద్దవారిని కలవడానికి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి కావాల్సిన గ్రహస్థితి ఏర్పడుతున్నది కనుక ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఏ పనైనప్పటికీ కూడా నిదానంగా చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, సాగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి తప్ప హడావిడి పడకండి. ఇది వెంటనే అయిపోవాలని చెప్పని టైం బౌండ్గా మాత్రం ముందుకు వెళ్ళకండి. అలా వెళ్ళడం వలన హడావిడే తప్ప, ఒత్తిడే తప్ప ప్రయోజనాలు మాత్రం కలిగేటువంటి స్థితి గోచరించడం లేదు. విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, అలజడి ఏర్పడతాయి. వీటికి ప్రత్యేకమైనటువంటి కారణాలు మాత్రం కనబడడం లేదు. ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదు, అలానే ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏమో మనసుకు నచ్చదు. అంటే ఉన్నటువంటి చోట కాకుండా మీరు ఎక్కడో ఒకడికి వెళ్ళాలని చెప్పని అది మనకి ఎలా ఉంటుందనంటే శరీరం ఒక చోటగా, మనస్సు ఒక చోటగా సాగుతూ ఉంటుంది. ఈ వారం అంతా ఇలా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తగా ఈ వారం ఉండటం మాత్రం మీకు అవసరము. ఇది మాత్రం ఎంత మాత్రం కూడా మీరు మర్చిపోకండి. అయినంత వరకు లైట్ కలర్గా ఉండేటువంటి డ్రెస్సులు ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. తెల్లటి పూలతో ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవత విగ్రహానికి అలంకారం చేయండి, లేదా ఇష్టదేవత పటానికి చక్కటి తెల్లటి పూలతో కూడినటువంటి మాలను వేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దివ్యంగా సాగుతుంది. రాస్యాధిపతి అయినటువంటి రవి అష్టమంలో సంచరిస్తున్నప్పటికీ, ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు నీచలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా మీకు ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు రావడం లేదు. ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వారికి కాల్ లెటర్స్ రావడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. మీరు ఆశించినంత అక్కడ ప్యాకేజెస్ ఉండకపోవచ్చు. కొంచెం కాంప్రమైజ్ అయ్యి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు వేటిని కూడా చేజార్చుకోకుండా పట్టుకోగలుగుతారు. విద్యార్థులు కనండి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత వర్గాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారు కనండి, లేకపోతే ఎవరికైతే సంతకానికి విలువ ఉండేటువంటి ఉద్యోగాల్లో ఉన్నారో వారి కనండి, వీరందరికీ కూడా ఈ వారం కాలం అనుకూలంగా ఉన్నది, దివ్యంగా ఉన్నది. మీరు చాలా వరకు కూడా ఆలోచనలకు పరిమితం అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఇది నా జీవితం కాదు, ఇంకా ఉన్నతికి వెళ్ళాలి, ఇంకో 4 మెట్లు ఎక్కువ ఎక్కాలి, దానికి నేను ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఈ ఆలోచనలన్నీ మంచివే అయినప్పటికీ కూడా
ఊరికినే ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనాలు ఉండవు కనుక వీటి వల్ల అనవసరమైనటువంటి అలజడి ఏర్పడుతుంది కనుక వీటిని పక్కన పెట్టండి. మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి గాను మార్నింగ్ వాక్ కావచ్చు, ఈవినింగ్ వాక్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడం ప్రారంభం చేయండి. వీటి వలన చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఏమైనప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ రహస్యాలు ఏవి కూడా బయటపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. సింహరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, అలానే సుదర్శన కవచాన్ని రెండింటిని కూడా కలిపి పారాయణ చేయడం చేసినట్లయితే అన్నింటా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో సంచరిస్తున్నప్పటికీ, చతుర్థంలో కుజశనుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు నీచబడినప్పటికీ మీకు ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మాత్రం చోటు చేసుకోవట్లేదని చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ఆర్థికంగా కష్టాలు వస్తున్నాయి లేదా డబ్బు కొంచెం రొటేషన్ దెబ్బతింటుంది అనుకోండి, అవునులే శుభకార్యాలు చేస్తున్నాం కదా, లేదా ఈ పనులు చేస్తున్నాం కదా, మరి డబ్బు ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటుంది, అంతో ఇంతో టైట్గా ఉంటుంది, ఇలా ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తారే తప్ప దేన్ని కూడా పెద్దగా మీరు నెగిటివ్గా భావించేటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు. ఆదాయ మార్గాలు మెరుగుపరచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలప్రదమైనటువంటి సూచన కనబడట్లేదు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగ్వాదాలు వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. అలానే గృహకల్లోలాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు వారిలో వారు కొట్లాడుకొని మిమ్మల్ని తీర్పులు చెప్పమని అడగడం మీకు కొంచెం తలనొప్పిగా మారేటువంటి స్థితిగా కనబడుతూ ఉన్నది. సుఖం తగ్గుతుంది, అంటే వేళకు నిద్రాహారాలు లోపించుతాయి. ఈ వేళకు నిద్రాహారాలు లోపించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వీటిని ఎదుర్కొనడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. విద్యార్థులు అధికంగా శ్రమించవలసిన అవసరం కనబడుతున్నది. మీరు ఆశించినంత పర్సంటేజెస్ రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కింద చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కన్యారాశి వారు రోజంతట్లో కలిపి మొత్తం మీద 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాగా చక్కగా దివ్యంగా పారాయణ చేస్తూ వెళ్ళినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను ఈ వారం సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నదని చెప్పుకోవాలి. కొత్త విషయాలు ఏవి చోటు చేసుకోవట్లేదు, పాత విషయాలు ఏవి కూడా వెళ్ళేటువంటి స్థితి కనబడడం లేదు. యథాతథమైనటువంటి స్థితి మాత్రం కొనసాగుతూ వస్తున్నది. కానీ ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత మంచి మానసిక స్థైర్యాన్ని మాత్రం కలిగి ఉంటారు. అందం మీద మమకారాన్ని పెంచుకుంటారు. అంతేగాక నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వేడిమి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా పొందడానికి గాను ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. వృధా ఖర్చులను కట్టడి చేయడంలో అంతంత మాత్రం ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు. అంతో ఇంతో పొదుపు పథకాలు ప్రారంభం చేయడానికి శ్రీకారం అయితే మాత్రం వారాంతంలో చూడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విందు వినోదాది కార్యక్రమాలనండి లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలనండి రెండిట్లో కూడా చక్కగా పాల్గొనగలుగుతారు. మనసుని ఉల్లాసంగా అట్టిపెట్టుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలను కూడా సానుకూలపడేటువంటి స్థితి కనబడుతున్నది. పనివారం బాగా విస్తారంగా పెరుగుతుంది. ఈ పనివారాన్ని తగ్గించుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు వ్యర్థంగా కలిసి వచ్చేటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదన్నట్టుగా విస్తారంగా కష్టపడతారు. క్షణం కూడా ఎక్కడా కూడా వృధా పోనీయకుండా మిమ్మల్ని మీరు బిజీగా అట్టిపెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలను కూడా సానుకూలపడేటువంటి స్థితి కనబడుతున్నది. మంచి శుభవార్త శ్రవణం చేయగలుగుతారు ఈ వారంలో. అలానే దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువుల యొక్క సందర్శనం చేయడం కానీ లేకపోతే వారి శుభ సమాచారం తెలుసుకోవడం కానీ మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలను కూడా గ్రహస్థితి సూచిస్తున్నది. ఈ దూర ప్రాంత ప్రయాణాలను కూడా కలిసి వచ్చేందుకు కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏమైనప్పటికీ మరింత మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ యొక్క తులారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం, అమ్మవారిని అర్చించినటువంటి కుంకాన్ని తిలకంగా ధరించడం, అలానే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చేసినట్లయితే అన్నింటా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. ఏ పని చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం మాత్రం కనబడుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నేను ఈ పనులన్నీ చేస్తున్నాను, నాకు ఇప్పటికిప్పుడు లాభాలు రాకపోయినా పర్వాలేదు అని చెప్పని విపరీతంగా ఆలోచించేస్తారు, విపరీతంగా చర్చలు చేసేస్తారు. ఎవరు ఏ పని చెప్పినప్పుడు కూడా చేద్దాం అనుకుంటారు. 4 రకాల వ్యాపారాలు చేయాలి, చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు పైకన సైడ్ వ్యాపారాలు కూడా ఉండాలి, లేకపోతే కనుక ఎట్లా మనం ఎదగలుగుతాం, ఇట్లాంటి ఆలోచనలతోటి లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక వీటన్ని
వీటన్నిటికీ దూరంగా ఉండండి. పొద్దు కింద తెల్లారిందా, పూట గడిచిందా లేదా, నేను హాయిగా పడుకున్నానా లేదా, హాయిగా ఉద్యోగానికి వెళ్ళానా వచ్చానా, బెల్లం పిల్లతో హాయిగా కాలక్షేపం చేశానా లేదా, ఇలా ఈ వారం అంతా కూడా కాలక్షేపం చేయడమే మీకు ఉత్తమోత్తమైనటువంటి మార్గం అని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నది. అలానే జీవిత భాగస్వామితో మాట్లాడి కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద వివాదాలుగా దారితీయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. వృధా ఖర్చులను కట్టడి చేయడంలో చాలా వరకు కూడా మీరు వైఫల్యం చెందుతారని చెప్పుకోవాలి. ప్రతి రూపాయిని కూడా కళ్ళకద్దుకుంటేనే రూపాయి నిలబడుతున్నటువంటి సత్యాన్ని గుర్తించవలసిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసానికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయండి. ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కాలాన్ని నడుపుకుంటూ రావడం మాత్రం ఈ వారం అవసరం. ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ, ఎలాంటి వారికి అయినప్పటికీ కూడా కొంచెం నిదానంగా అడుగులు వేయడం మాత్రం అవసరం అని చెప్పుకోవాలి. పెళ్లి చూపులో కనుక మీరు వెళ్ళినట్లయితే మీతో పాటు అందరికీ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నచ్చినట్లయితే కొట్టేయండి తప్ప స్పెసిఫికేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే అందరికీ నచ్చిన మీకు నచ్చేటువంటి స్థితి ఈ వారం కనబడడం లేదు. ప్రతి విషయాన్ని కూడా మీరు క్వశ్చన్ చేస్తూ వెళ్తారు. ప్రతి రంగంలో ఉండేటువంటి వారు కూడా దీన్ని మాత్రం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ రావడం స్తోత్రాన్ని రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణ చేస్తూ రావడం అనేది చెప్పుకోదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఒక మంచి పర్ఫెక్షన్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో వర్క్లో దాన్ని సాధించుకోగలుగుతారు. ఎవరైనప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి పనిని ప్రశ్నించినా, మిమ్మల్ని విమర్శించినా తల వంచుకొని వెళ్ళేటువంటి విధానానికి స్వస్తి చెప్తారు. తిరిగి వారికి సమాధానం చెప్తారు. మిమ్మల్ని మీరేంటో నిరూపించుకోవడానికి కానీ ప్రయత్నాలు చేస్తారే తప్ప తల వంచుకొని వెళ్ళేటువంటి విధానాలన్నింటినీ కూడా పూర్తిగా పక్కన పెడతారు. మానసిక స్థైర్యంతో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా సానుకూల దిశగా అడుగులు వేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మీ యొక్క ఆలోచన విధానాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఉపకరించేటువంటి వర్గం కూడా చెరువులో ఉంటారు. గృహ కల్లోలాలు ఏవైతే గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక క్లారిటీ ఏర్పడుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవడానికి కానీ మీరు ఆశిస్తున్నటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అంది వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఈ వారం కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ జుట్టు ఎక్కువగా రావడం, ఊరికినే త్వరగా అలసిపోవడం, ఆహారం సమయానికి తీసుకోకపోవడం ఇటువంటి దోషాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. భగవత్ శక్తిని మీ యందు ఆపాదించుకునడానికి కానీ మీరు చేసేటువంటి పూజలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, వీటిలో కొంచెం విరివిగా పాల్గొవాల్సిన అవసరం మాత్రం కొంత ఎక్కువగా కనబడుతున్నది కనుక ఈ విషయంగా దృష్టిని మాత్రం సారించుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, అలానే ప్రతిరోజు కూడా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని రోజుకి 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్నింటా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా శుభకార్యాలు ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా సలక్షణంగా చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పట్ల మక్కువను ఎక్కువగా పెంచుకుంటారు. నూతనమైనటువంటి గ్రంథాలను మీరు చక్కగా పఠనం చేయడానికి కానీ చేసిన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో ఏవైనా సరే కొంత అనారోగ్యాలు బాధించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ నడుము నొప్పులు, పాదాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి కానీ ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆహారంలో పులుపుని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనికి దూరంగా ఉండండి. లేకపోతే గ్యాస్ కంప్లైంట్స్ లాంటివి తీవ్రంగా బాధించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే మొత్తం మీద ఆరోగ్య విషయంలోనే మీరు ఈ వారం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని మినహాయించినట్లయితే మకర రాశి వారికి ఎక్కడా చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మాత్రం కనబడడం లేదు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద వివాదాలుగా దారితీయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ మాట తీరు కూడా దాని తగ్గట్టుగానే కొంత ముక్కుసూటిగా ఉండడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్నటువంటి సామెతని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యార్థులకు అన్ని రంగాలలో ఉండేటువంటి వారికి కూడా సామాన్యమైన ఫలితాల కన్నా కూడా కొంచెం ఎక్కువగానే సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఈ వారం చక్కటి గ్రహస్థితి ఏర్పడుతున్నది కనుక వీటన్నిటిని కూడా అందిపుచ్చుకోండి. ముఖ్యంగా వేరే ప్రాంతాల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నారో ఆ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి ఇది చాలా చక్కని కాలం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మకర రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం,
అలానే రోజు కూడా గణపతి స్వామి వారి దగ్గర గరికను ఉంచి యథాశక్తిగా గరిక నుంచి బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం చేస్తూ వచ్చినట్లయితే మరింత శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. మీకు అప్పు కావాలా, అప్పు లభిస్తుంది. మీరు అప్పు తీర్చుదాం అనుకున్నారా, అప్పు తీర్చడానికి కావాల్సిన మార్గాలు కూడా ప్రశస్తంగా కనబడుతూ ఉంటాయి. మీకు లోన్ కావాలా, లోన్ వెంటనే అంది వస్తుంది. మీరు వాహనం కొనుగోలు చేద్దాం అనుకున్నారా, గృహం కొనుగోలు చేద్దాం అనుకున్నారా, దానికి కావాల్సిన మార్గాలు కూడా ప్రశస్తంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏ పని తీసుకుంటే ఆ పని సజావుగా ముందుకు సాగడానికి కావాల్సిన అవకాశాలన్నీ చక్కగా పుష్కలంగా ఏర్పడుతున్నాయి. అయితే ద్వితీయానికి కుజుడి యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత వృధా ఖర్చులు మాత్రం కట్టడి చేసుకోండి. ఒక పని చేసేటువంటి ముందు ఎంత మాత్రం కూడా తొందరపడకండి. తొందరపాటుకి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండండి. వివాదాలు, తగాదాలు ఇట్లాంటివి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి కారణాలు అనేకం కనబడుతున్నాయి. ఎటువైపు నుంచి ఏ కారణం అయినప్పటికీ కూడా ఈ తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. వేడిమి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నాలు సాగించుకోవడం మాత్రం చాలా అవసరం చెప్పుకోవాలి. మీరు అయినంత వరకు కూడా ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాటి జోలికి మాత్రం పోకండి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఏవైతే మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉన్నాయో అవి లభిస్తాయి. కానీ మీరు ఆశించినటువంటి ఉద్యోగాలు లభించాలంటే మాత్రం కొంత వ్యవధి పడుతుంది. అంటే ఏదో ఒక ఉద్యోగం అయితే ఉంటుంది, కానీ మంచి ఉద్యోగాలు రావాలంటే మాత్రం ఇంకాస్త వ్యవధి ఉంది కనుక కొంత ఓపికగా ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నాలు సాగించుకోవాలి. వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావ కారణం చేత చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మాత్రం ప్రశాంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. చెప్పుకోదగినటువంటి పుణ్యక్షేత్రాలను దర్శనం చేయడానికి కూడా అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనబడుతున్నాయి. తలనొప్పితో బాధపడేటువంటి వారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితి గోచరిస్తున్నది. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా రాశికి కుజుడి యొక్క దృష్టి ఉండటం అనేది కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలను సూచించడానికి అవకాశాలు కల్పిస్తున్నా, రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు అష్టమంలో సంచరించడం, దశమంలో శని సంచారం అనేది మిమ్మల్ని ఎక్కువగా బాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. చేస్తున్నటువంటి ఉద్యోగం ఏమో మానలేం, ఇందులోనేమో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేరే చోటకు మారదామా అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి స్థితి కనబడుతున్నది. ప్రతిదీ కూడా గందరగోళంగా, అయోమయంగా, ఒక అడుగు ముందుగా 4 అడుగులు వెనక్క పనులన్నీ సాగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీనరాశి వారికి ఏర్పడుతున్నది ఈ వారం అంతా కూడా. కానీ యథాతథమైనటువంటి స్థితిని కొనసాగించండి. నూతనమైనటువంటి కార్యక్రమాల జోలికి పోనంత వరకు కూడా మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు. డబ్బులు కూడా వచ్చిన డబ్బులు పోయే డబ్బులుగా ఉంటాయి. అయితే రొటేషన్ అనుకూలంగానే ఉంటుంది. రొటేషన్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏం లేవు. కనీస అవసరాలను కూడా చక్కగా సజావుగా తీర్చుకోగలుగుతారు. విద్యార్థులకు మాత్రం కాలం అనుకూలంగా ఉంది. వీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి, బెంగపడేటువంటి స్థితి మాత్రం గోచరించడం లేదు. ఉన్నత స్థానాలలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడడం మాత్రం చాలా అవసరం. ఏదైనప్పటికీ సంతకాలు పెట్టేటప్పుడు చెక్ మీద కావచ్చు, ఎక్కడైనప్పుడు కూడా కావచ్చు, 1-4 సార్లుగా ఆలోచించుకొని చూసుకొని ముందుకు వెళ్ళండి. పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపరచుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా మెరుగ్గా సాగడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి వారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారమంతా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా కలిపి పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.